సరిహద్దుల్లో యుద్ధం అప్పుడు మనకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ట్రాన్స్‌పోర్టేషన్. కరెక్ట్‌గా ఇప్పుడు మంచు కురిసేటటువంటి సందర్భంలో ఇట్లాంటప్పుడు కాశ్మీర్ గాని, ఈశాన్య రాష్ట్రాలు గాని అత్యంత కష్టసాధ్యమైనటువంటి పని. అసలు కాశ్మీర్‌లో అయితే అసాధ్యమైనటువంటి పని. దానికి ఇప్పుడు సొరంగాలు ఏర్పాటు చేయడంతో పాటుగా అనేక రకాలైనటువంటి మార్గాలు ఏర్పాటు చేసుకొచ్చింది మోడీ సర్కార్. దాంతో పాటు లోయల మీదనే అనంతనాగ్ దగ్గర లోయ మీదనే అతి పెద్దదైనటువంటి రైల్వే లైన్ ఏర్పాటు చేసుకొచ్చింది. ఇప్పుడు నిన్న దాని మీదన ట్రైల్ వేశారు. ఇండియన్ ఆర్మీ తాజాగా లాజిస్టిక్స్ మైల్‌స్టోన్ కిందన ప్రకటించారు. డిసెంబర్ 16వ తారీఖున జరిగినటువంటిది. యుద్ధ ట్యాంకులు, ఆర్టిలరీ గన్స్‌ని కాశ్మీర్ వ్యాలీలో మిలిటరీ స్పెషల్ ట్రైన్‌లో తీసుకొని వెళ్లారు. వెరిఫై చేసుకోవడానికని ఎంత రేంజ్‌లో అయితే తీసుకెళ్లారో అన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా వెళ్ళినాయి. ఆర్టిలరీ గన్సు, అట్లాగే డోజర్సు జమ్మూకి జమ్మూ నుండి అనంతనాగ్‌కి తరలించడంలో సక్సెస్ అయ్యారు. తద్వారా కాశ్మీర్‌లో అత్యంత కీలకమైనటువంటి ప్రాంతాలకు అతివేగంగా వెళ్ళడానికి కావాల్సినటువంటి మార్గం ఏర్పాటైనట్టే.